హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. మీ ఫేవరెట్ ట్రావెల్ గైడ్తో మీరు మళ్ళీ ఒక అద్భుతమైన జర్నీకి సిద్ధంగా ఉన్నారా? ఈ ఛానల్లో మనం భారతదేశంలోని అద్భుతమైన ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తాం, కొత్త అనుభవాలను ఆస్వాదిస్తాం మరియు ఆసక్తికరమైన కథలను పంచుకుంటాం. కాబట్టి మీ సీట్ బెల్ట్లు కట్టుకోండి, ఎందుకంటే ఈరోజు మనం ఒక అద్భుతమైన హిల్ స్టేషన్కి వెళ్తున్నాం, అదే అరకు వ్యాలీ. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేయబోతున్నారని నాకు తెలుసు, కాబట్టి లైక్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. మరియు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి, ఎందుకంటే మీరు ఇలాంటి అద్భుతమైన ట్రావెల్ వీడియోలను మిస్ చేయకూడదు. సరే, ఇక విషయానికి వద్దాం. అరకు వ్యాలీ గురించి మాట్లాడుకుందాం. అరకు వ్యాలీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో ఉన్న ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యంతో, ఆకుపచ్చని కొండలతో, కాఫీ తోటలతో, గిరిజన సంస్కృతితో మరియు జలపాతాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత మరియు అందాన్ని అనుభవించకుండా వెళ్లరు. అరకు వ్యాలీ ఒక హిల్ స్టేషన్ మాత్రమే కాదు, ఇది ఒక అనుభవం, ప్రకృతి, సంస్కృతి మరియు సాహసం యొక్క సమ్మేళనం. అరకు వ్యాలీకి ఎందుకు వెళ్ళాలి? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట, ఇక్కడి కాఫీ తోటలు. అరకు వ్యాలీ భారతదేశంలోని ఉత్తమ సేంద్రియ కాఫీ ఉత్పత్తి చేసే ప్రదేశాలలో ఒకటి. ఈ కాఫీ తోటలను సందర్శించడం ద్వారా మీరు కాఫీ తయారీ ప్రక్రియను చూడవచ్చు, గిరిజనులు ఎలా సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తారో తెలుసుకోవచ్చు మరియు అరకు కాఫీ యొక్క సుగంధాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడి కాఫీ రుచి మీ మనసును కదిలిస్తుంది మరియు మీరు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు కొన్ని కాఫీ బీన్స్ని కొనుగోలు చేయడం మర్చిపోవద్దు. రెండవది, అరకు వ్యాలీ గిరిజన సంస్కృతి. ఇక్కడ నివసించే గిరిజన తెగలు వారి ప్రత్యేకమైన జీవనశైలి, సంప్రదాయాలు మరియు కళలతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. గిరిజన మార్కెట్లను సందర్శించడం ద్వారా మీరు వారి చేతివృత్తులు, సాంప్రదాయ దుస్తులు మరియు స్థానిక ఆహారాన్ని అనుభవించవచ్చు. అరకు వ్యాలీలో జరిగే గిరిజన ఉత్సవాలు, డాన్సులు మరియు సంగీతం మీ ప్రయాణాన్ని మరింత రంగులమయం చేస్తాయి. మూడవది, ఇక్కడి జలపాతాలు. అరకు వ్యాలీలోని జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు ఒక విందు. చాపరాయి జలపాతం ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. ఈ జలపాతం చుట్టూ ఉన్న ఆకుపచ్చని అడవులు మరియు నీటి శబ్దం మీ మనసుకు శాంతిని ఇస్తాయి. ఈ జలపాతం వద్ద కొంత సమయం గడపడం, ఫోటోలు తీయడం లేదా స్నానం చేయడం మీ ప్రయాణాన్ని మరపురానిదిగా చేస్తుంది. ఇప్పుడు అరకు వ్యాలీలో మీరు తప్పక సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా, బొర్రా గుహలు. ఈ గుహలు లక్షల సంవత్సరాల నాటి సున్నపురాయి గుహలు. ఇవి సహజ సౌందర్యంతో మరియు చరిత్రతో నిండి ఉన్నాయి. బొర్రా గుహలలోని స్టాలక్టైట్ మరియు స్టాలగ్మైట్ నిర్మాణాలు మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ గుహలలోకి ప్రవేశించినప్పుడు మీరు ప్రకృతి యొక్క అద్భుతమైన కళాఖండాన్ని చూస్తారు. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక స్వర్గం. తర్వాత, పద్మపురం గార్డెన్స్. ఈ గార్డెన్ అరకు వ్యాలీలోని మరో ఆకర్షణ. ఇక్కడ మీరు అనేక రకాల మొక్కలు, పూలు మరియు చెట్లను చూడవచ్చు. పద్మపురం గార్డెన్స్లో ఒక టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఉంది. ఇది పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ ఆనందించే అనుభవం. ఈ గార్డెన్లో కొంత సమయం గడపడం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ప్రకృతితో మీకు ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. అరకు వ్యాలీకి రావడానికి మరో పెద్ద ఆకర్షణ ఏమిటంటే సీనిక్ ట్రైన్ రైడ్. విశాఖపట్నం నుండి అరకు వ్యాలీకి వెళ్లే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. ఈ రైలు కొండలు, లోయలు, సొరంగాలు మరియు జలపాతాల మధ్య ద్వారా ప్రయాణిస్తుంది మరియు ఈ దృశ్యాలు మీ కళ్లకు విందుగా ఉంటాయి. ఈ రైలు ప్రయాణం సమయంలో మీరు కొన్ని అద్భుతమైన ఫోటోలను తీయవచ్చు మరియు ఈ జ్ఞాపకాలు మీ జీవితాంతం మీతో ఉంటాయి. అరకు వ్యాలీలో ఆహారం కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇక్కడ స్థానిక గిరిజన ఆహారం, సాంప్రదాయ ఆంధ్ర వంటకాలు మరియు అరకు కాఫీ మీ రుచి మొగ్గలను ఆనందపరుస్తాయి. మీరు స్థానిక రెస్టారెంట్లలో బంగాళాదుంప కూర, బిర్యానీ లేదా గిరిజన స్పెషల్ డిషెస్ని ట్రై చేయవచ్చు. ఇక్కడి ఆహారం మీ ప్రయాణానికి మరింత రుచిని జోడిస్తుంది. అరకు వ్యాలీ సందర్శనకు ఉత్తమ సమయం ఏమిటంటే అక్టోబర్ నుండి మార్చి వరకు. ఈ సమయంలో వాతావరణం చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ట్రెక్కింగ్, సైట్ సీయింగ్ మరియు ఫోటోగ్రఫీకి అనువైనది. వర్షాకాలంలో కూడా అరకు వ్యాలీ అందంగా ఉంటుంది, కానీ జలపాతాలు మరియు రోడ్లు జారే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అరకు వ్యాలీకి ఎలా చేరుకోవాలి? విశాఖపట్నం నుండి అరకు వ్యాలీ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు రైలు, బస్సు లేదా ప్రైవేట్ వాహనం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం నుండి అరకు వ్యాలీకి సులభంగా ప్రయాణించవచ్చు. రైలు ప్రయాణం మీకు సీనిక్ బ్యూటీని అందిస్తుంది, కాబట్టి దాన్ని ట్రై చేయడం మర్చిపోవద్దు. అరకు వ్యాలీలో ఉండడానికి చాలా రిసార్ట్లు, గెస్ట్ హౌస్లు మరియు హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్కి తగినట్లుగా మీరు ఒక మంచి వసతిని ఎంచుకోవచ్చు.
స్థానిక గిరిజన హోంస్టేలు కూడా ఒక గొప్ప ఎంపిక, ఎందుకంటే అవి మీకు స్థానిక సంస్కృతిని దగ్గరగా అనుభవించే అవకాశాన్ని ఇస్తాయి. సరే ఫ్రెండ్స్, ఇది అరకు వ్యాలీ గురించి ఒక చిన్న పరిచయం. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు మరియు సంస్కృతి అన్వేషకులకు ఒక స్వర్గం. మీరు అరకు వ్యాలీకి వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? కామెంట్స్లో మీ ప్లాన్లను షేర్ చేయండి. మరి మీరు ఇప్పటికే అరకు వ్యాలీని సందర్శించి ఉంటే మీ అనుభవాలను కామెంట్స్లో చెప్పండి. ఇతర ట్రావెలర్స్కి అది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ బటన్ని నొక్కండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ట్రావెల్ వీడియోలు మరియు టిప్స్ కోసం బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన ట్రావెల్ డెస్టినేషన్తో. అప్పటి వరకు సేఫ్గా ట్రావెల్ చేయండి, హ్యాపీగా ఉండండి. బై బై.